ఒకే రూమా? ఆ డామేజర్ ఇది నా రూమ్ అని చెప్పాడు మిస్ చిలక. నా పేరు ప్రియా. అనవసరంగా చిలక గిలక అన్నావు పళ్ళు రాళ్ళు కొడతాం. నా పేరు ఆనంద్. ఎందుకు దొండపడని పిలుస్తున్నావు? అదేనా నీ ఊరి పేరు? ఎంత మంచి ఊరి పేర్లున్నాయి. బందరు, తెనాలి, హైదరాబాద్ అని నీ మోహానికి తగ్గట్టుగానే ఉంది. దొండపాడు. అవును, లోకల్లో ఎన్ని మంచి ఇంటి పేర్లు ఉన్నాయి. కోవెల, దాసరథి, శివలంక, కాశీనాథుని. ఏ మీ ఇంటి పేరు మాత్రం చిలకలూరిపేట? చిలకలూరిపేట ప్రియా. చిలక ప్రియా. ప్రియా ఒక చిలక. దొండకాయ దొంగతనంగా ఎందుకు నా పాస్పోర్ట్ చూసా? నువ్వు మాత్రం నా పాస్పోర్ట్ చూడలేదా? పొర దొండకాయ. ఓబే చిలక. మేడం, ఇది మీ రూమ్ కాదు, ఆనంద్ గారు రూమ్. కంగారులో నేనే మార్చిచ్చేసాను. మీరు ఎదురుగా ఉంది ఆ రూమ్. మాట్లాడి చూడండి, ఏ టు జెడ్ మీ ఇద్దరి మధ్య ఏం జరిగినా నన్ను ఇన్వాల్వ్ చేయకండి. మీ ఇద్దరే తెలుసుకోండి. చిలక, నాతో గొడవ పడితే ఊడుతుంది పిలక. సార్, నా పేరు ఆనంద్. కృష్ణమూర్తి. ఓ, నైస్ నేమ్. ఇప్పుడు మిమ్మల్ని సార్ అని పిలవాలా, కృష్ణమూర్తి అని పిలవాలా? ఇప్పుడు మనం కలిసి ఇక్కడ 30 రోజులు ఉండిపోతున్నాం కదా, మీకు ఏమైనా కండిషన్స్ ఉంటే చెప్పండి. కండిషన్స్ అంటే? అదే, నాకు అది పడదు, ఇది పడదు, వెజ్ నాన్ వెజ్ ఇలాంటివి. ఒకే ఒక కండిషన్, ఓన్లీ వన్ కండిషన్. ఇప్పుడు మన రూమ్ కి ఒక అమ్మాయి వచ్చేళ్ళిందే, అందంగా ఉందా? ఆ విధంగా ఏ అమ్మాయి మీద మన రూమ్ కి రాకూడదు. ఇక్కడ మనం ఉన్న 30 రోజులను. ఎందుకని? జీవితంలో నాకు నచ్చింది ఒకే ఒక విషయం, ప్రేమ, అలాగే ప్రేమించుకునేవాళ్ళు. వెరీ గుడ్ సార్. నాకు లవ్ అంటే ఇష్టం, అమ్మాయిలంటే ఇష్టం. ఆ రెండు మీకు పడవు. ఇప్పుడు ఇలా ఇద్దరం ఆపోజిట్ గా ఉంటేనే లైఫ్ సూపర్ గా ఉంటుంది. నా పేరు ప్రియా. నేను డిఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు మీ పేరు తెలియకర్లేదు, ఎందుకంటే నేను మిమ్మల్ని మ్యామ్ అని పిలుస్తాను. నేను మీకు ఖచ్చితంగా నచ్చి తీరాలి, ఎందుకంటే 30 days కలిసి ఉండాలి కదా. కళ్యాణి, బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తున్నాను. నేను కొంచెం లోడా టైప్. నేను ఆ టైప్ కాదు. ఓకే మ్యామ్, మీకు నచ్చని విషయం ఏదో చెప్తే ఆ పని చేయకుండా ఉంటాను. మంచి పిల్లల. ప్లీజ్ మీకు నచ్చని విషయం ఏదో చెప్పండి. నాకు ప్రేమ అంటే ఇష్టం లేదు, మగాళ్ళంటే అసహ్యం. ఆడవాళ్ళతోనే ఉంటే బోర్ కొడుతుంది. బోరే కదా కొట్టేది, ప్రపంచం తలకింది కాదుగా. మీకు ప్రేమ అంటే ఇష్టం లేదా? మగాళ్ళు చేసే మోసం పేరే ప్రేమ. మరి ప్రేమించకుండా ఉండగలరా? నీకు జీవితంలో సంతోషంగా ఉండాలని లేదా? ఉంది. అయితే ఎవరిని లవ్ చేయకు. గుడ్ నైట్. ఏంట తెంగర బుచ్చి. గుడ్ మార్నింగ్ ఆనంద్. గుడ్ నైట్. ఈడదో టైం. గుడ్ మార్నింగ్. చాలా అందంగా ఉన్నారు. ఈ డ్రెస్ లో ఇంకా సూపర్ గా ఉన్నారు. నేను అందంగా ఉన్నానని నిన్ను అడిగానా? నాకు సైట్ కొడుతున్నావా, లేక నన్నట్టు పెట్టుకుని ఈఎంఐ క్లైన్ ఇస్తున్నావా? నీ వేషాలన్నీ నా దగ్గర కాదు. సార్, ఇదిగో వస్తున్నా. హలో సార్. హలో. ఏం సార్ డల్ గా ఉన్నారు? ఒంట్లో బాలేదా? నాకు ఒంట్లో బాలేదని నీకు చెప్పానా? నువ్వేమన్నా డాక్టరా? నాకేసి
ఓకే డండన్ 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 దొండకాయ ఎందుకు పిచ్చోళ్ళ పళ్ళి పిలుస్తున్నావు? ఏ చిలక నువ్వు అక్కడ నవ్వావుగా అందుకు. పోరా దొండకాయ. నువ్వే చిలక. పోరా, నువ్వే పోరా. అందరూ కాస్త శ్రద్ధగా వినండి. ఏంటంటే లండన్ లో మనతో పాటే ఉంటూ ఇక్కడున్న ప్రదేశాలన్నీ చూపించేది ఇతనే. ఇతని పేరు రిషి. హాయ్ నమస్తే బామ్మ. హాయ్. రిషి వెల్కమ్. హాయ్ ఆనంద్. తను నాలో కన్ఫర్మ్ అయిందా? వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. ఇంకో 30 రోజుల్లో కన్ఫర్మ్ అవుతుంది. 30 రోజుల్లో ఏమైనా జరగచ్చు. ఏం జరుగుతుందో చూద్దాం. లెట్స్ గో. మామా ఏంటి బిడ్డ? నువ్వు మన ఊర్లో ఎన్ని కచేరీలు చేస్తుంటావు? మస్తుకు చేసిన బిడ్డ. ఆహా. నువ్వు లండన్ రావడం ఇదే మొదటిసారా? అవు బిడ్డ. ఏం జరుగుతుందో సార్ ఆ అమ్మాయి గురించి మీరేమనుకుంటున్నారు? అందాన్ని చూసి మోసపో. పోండి సార్. ఏమో ప్రియా, నా పాట ఏమైనా నిన్నవా లేదా? ఈ పాటలు అన్నీ విన్నాను. అవు బిడ్డ, నా పాటలంటే గంతిష్టమా నీకు? నీ పాటలంటే నాకు చాలా ఇష్టం మామా. మామా నేను కూడా బాగా పాడతాను తెలుసా. ఇప్పుడు మన ఏఆర్ రెహమాన్, చక్రి, ఆ కుర్రాడు ఎవరు, దేవిశ్రీ, వీళ్ళందరూ నేను పాడమన్నారు. నేనే టూర్కి వెళ్తున్నాను, తర్వాత వచ్చి పాడతా అని చెప్పాను. నమ్మకం నేను మాయ చేయడానికి ఖర్చు చెప్తున్నాడు. ఏంటంటే చెప్పారు ప్రియ కోపంగా వెళ్తుంది. ఆంటీ అని పిలవకు. ఓకే సిస్టర్. కళ్యాణి. షట్ అప్. హలో ఎవ్రీబడీ. మన ముందు పాడడానికి ఓ విఐపి వచ్చారు. ఆయన ఇండియాలో చాలా పెద్ద గాయకుడు. రండి మిస్టర్ ఆనంద్. రండి సార్, పాడండి. లేదు నా గొంతు బాలేదు. మీరు మా కోసం ఒక పాట పాడక తప్పదు. ఈ ప్లేస్ క్లైమేట్ సరిగా లేదు. పాడేంత వరకు నేను వదిలిపెట్టను. పాడండి సార్ ప్లీజ్. పాడండి పాడండి ప్లీజ్. ఓకే కన్నే ముద్దుగా చూసే చూసే, కన్నే ముద్దుగా చూసే చూసే, చూసే చూసే, కన్నె ముద్దుగా చూసే చూసే, భగ్గు భగ్గని దిగ్గు దిగ్గని అగ్గి రాజేసే. కన్నె ముద్దుగా చూసే చూసే, కన్నె ముద్దుగా చూసే చూసే, భగ్గు భగ్గని దిగ్గు దిగ్గని అగ్గి రాజేసే. అయ్యో నీవే నవ్వగా, పసి చూపులు నాపై రువ్వగా, నువ్వే వస్తే చాటుగా నీ ఊహే పలికే పాటగా, ఎదలో జిల్ 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 జిల్, ఎదలో జిల్ 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 జిల్. కన్నె ముద్దుగా చూసే చూసే, కన్నె ముద్దుగా చూసే చూసే, భగ్గు భగ్గని దిగ్గు దిగ్గని అగ్గి రాజేసే. మెరుపును అరువడిగి నీ కళ్ళను చేసిందెవరమ్మా, ఆరంపూలను అరువడిగి నీ అందం చేసినదెవరమ్మా, గుళ్ళో గోపురమల్లే నీ ఎత్తును చేసిందెవరమ్మా, ఏడు వింతల మల్లే నీ మేనిని చేసిందెవరమ్మా. ఇన్ని వందనలు అన్నీ కూడా మొత్తం
చూసే చూసే కన్నె ముద్దుగా చూసే చూసే బగ్గు బగ్గని దిగ్గు దిగ్గని అగ్గి రాజేసే బ్రతికుంటే నీ అందం ఇమ్మని ఎగబడరా ఎడిసన్నేడు ఉండుంటే నీ చూపుల కరెంటు కనుగొనడా పీకాసో ఉండుంటే నీ బొమ్మను తానే వేసేయడా దేవల్ ఉండుంటే నీ పేరే పాటగా చేసేయడా ఇన్ని వర్ణనలు అన్నీ కూడా మొత్తం నిజమే కాదు బూటకమే చిలక ముద్దుగా చూసే చూసే కన్నె ముద్దుగా చూసే చూసే భగ్గు భగ్గని దిగ్గు దిగ్గని అగ్గి రాజేసే అయ్యో నీవే నవ్వగా కసి చూపులు నాపై రువ్వగా నువ్వే వస్తే చాకుగా నీ ఊహే పలికే పాటగా ఎదలో జీజీ జీజీ ఎదలో జీజీ జీజీ ఎదలో జీజీ ఏంట్రా దాని పేరు లిప్పోథెరపీ. లిప్పోథెరపీయా? అదేదో ఫిజియోథెరపీ అని విన్నాను. ఈ లిప్పోథెరపీ ఏంట్రా? మన మనసులో ఒక విషయం అనుకుని దాన్ని కిస్సు ద్వారా వాళ్ళకి చెప్పామనుకో, మన మనసులో ఉన్నది డైరెక్ట్ గా వాళ్ళ మనసులోకి వెళ్తుంది. అవునా? ట్రై చేసి చూడు. ఇక్కడ ఉన్నాయి తెల్ల తోళ్లే, ఏ తోళ్ళని అడిగేదిరా? ఐ వాంట్ టు కిస్ యూ అని చెప్పు. ఐ వాంట్ టు కిస్ యూ. ఐ వాంట్ టు గిస్ యూ. ఐ వాంట్ టు గిస్ యూ. I want to kiss you. I want to kiss you. ఏంటమ్మా చిలక? ఏంటి దొండకాయ? I want to kiss you. 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 Oh, okay, baby. I want Hi, to kiss handsome. you. You wanna kiss me? I want to kiss you. I want to kiss you. Devda, okay. I want to kiss you. లండన్ పిల్ల రాముడిగా ఉందనుకుంటే రక్త పిశాచిగా ఉంది. ఈ లెవెల్లో ఎవరన్నా ముద్దు పెడతారా? మూతంతా చీలిపోయింది. రారా, నీ పని చెప్తాను. వచ్చేసా? ఏంటన్నా నీళ్ళు డుబ్బే మాట్లాడుకుంటున్నా? ఇదంతా నీ వల్లే జరిగిందిరా. నీ వల్లే. నేను నీకేం ద్రోహం చేశాను చెప్పు? లేనిపోని ఆశలు రేపి నన్ను ఇబ్బందులు పాలు చేసావు. ఇలా కొరుకుతారని చెప్పలేదేంట్రా? కొరికిందా? ఏమంటున్నా? ఇంకేంటి అనేది? రే, నోట్లో నోరెట్టి చీక్కుంటే వాళ్ళ మనసులో ఉన్న తెలుస్తున్నావుగా, అదేనా ఇది? ఓ, ట్రై చేసావా? ట్రై చేసిన తర్వాత నా మూతి ఈ షేపుకి వచ్చింది. ఓ, తప్పు జరిగిపోయిందన్నా. తప్పేరా? నీ మాట విని వెళ్ళడం తప్పే. లేదన్నా, సెటప్ కంటే గెటప్ ముఖ్యం. నువ్వు ఈ గెటప్ లో వెళ్ళడమే తప్పు. ఇంకో కొత్త ప్లానా? అవునన్నా, ముందు గెటప్ చేంజ్ చేద్దారా? మళ్ళీ ఎక్కడ రా అన్నా. రా, నేను చెప్తాను. పద. బలిచ్చే మేకలాగా తలను మాత్రం సపరేట్ గా పెట్టారు. ఏం చేయబోతున్నారో చెప్పి చేయండి రా. ఏం చేయబో
వస్తుంటే ఎదురుగా వచ్చి నించున్నా? మామూలుగా అబ్బాయిలు అమ్మాయిలు వెనకాల పడతారు కదా, నేను కొంచెం డిఫరెంట్ గా ముందు పడ్డాను. నీకు ఇప్పుడు ఏం కావాలి? ఈ టెన్షన్ తగ్గడానికి ఒకే మార్గం ఉంది, ఎక్సర్సైజ్. ఊరికే తిని ఊరు తిరిగి పడుకుంటే ప్రయోజనం లేదు. రేపు ఉదయం 6కి నేను జాగింగ్ కి వెళ్తున్నాను, నువ్వు వస్తున్నావు. నేను రావట్లేదు. వస్తావు? రావట్లేదు. వస్తావు? నేను రావట్లేదు. అరే వస్తావు. రావట్లేదు. 6 గంటలకి. రాను, 6 o'clock. చెప్తున్నా కదా. వస్తావు? రాను. వస్తావు? మార్నింగ్. థ్యాంక్ యూ. నేనే నేను చూడడానికి రాలా. ఓ అలాగా? నేను రావడం వల్ల నాకు నువ్వు నచ్చావు అనుకున్నావు, అవునా? ఆహా, ఏంటి ఇంత కరెక్ట్ గా చెప్తున్నావు? నీ గురించి నాకు తెలీదా? ఓ సరే, నిన్న రాత్రి నీ గురించి ఒకటి అనుకున్నాను. ఏంటో చెప్పు. చెప్పరా దొండకాయ. ఓవే చిలక. నా కోసమే చూస్తుంది. ఈ చోటు చాలా ప్రత్యేకమైంది. లండన్ వచ్చిన ప్రతి టూరిస్టు ఈ ప్లేస్ తప్పకుండా చూస్తారు. ఈ ప్లేస్ పేరు లవర్స్ వ్యాలీ. ఇది శిథిలం అయిపోయినప్పటికీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ప్రేమించుకోబోయే వాళ్ళు, ప్రేమించుకుంటున్న వాళ్ళు దీన్ని తప్పకుండా చూసే వెళ్తారు. ఈ ప్లేస్ లో నుంచుని వాళ్ళ ప్రేమను వ్యక్తం చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకం కూడా ఉంది. అంటే మన ఊరు గంగానమ్మ గుళ్ళో మొక్కుకున్నట్టు. ఏరా ఏంట్రా? హే హలో, మీరు తినటానికి ఏమైనా? లేదు, ఏమొద్దు, థ్యాంక్స్. దీని చేత ఎలాగైనా కనిపించాలి. ఏ యాదమ్మా, ఏంటా ఫీలింగ్? చూడనికి గోల్కొండ కిలో లెక్కనే ఉంది కదా బిడ్డ. అవును ఉంది. పెళ్ళైన కాడుండి నేను మా ఆయన సంవత్సరం వస్తూనే ఉండేటోళ్ళం. సరే, మంచి విషయమే కదా, దానికి ఎందుకు బాధపడతా? మా ముసలోడు ఆ కోట మీద పూసే పువ్వు కోసం ఎక్కి ఎక్కి కోసి నా తల్లో పెట్టేటోడు. సరే, అయితే ఇప్పుడు ఏమంటావు? మా ముసలోడు నేను సంతోషంగా ఉన్నప్పుడు గట్ల నేను నవ్వుకుంటూ పోయి సరే, మా ముసలోడు పువ్వు తెద్దాం అనుకున్నాడు. దానికి ఇంతలో గాలికి పువ్వు ఎగిరిపాయా. పువ్వే కదా ఎగిరిపోయింది, దానికి ఎందుకు ఫీలింగ్? అది పువ్వు పోతే మాలే, పువ్వుతో పాటు రవిడి కొడుకు ఎగిరిపోయా. మీ ముసలోడు ఎగిరిపోయాడా? పువ్వంత బరువే ఉన్నాడాడు. ఈ ముసల్దే అని లేపేసి మనకి కథలు చెప్తుంది. మట్టికోట నీ ముందు నుంచి వాళ్ళ ప్రేమను వ్యక్తం చేస్తే అది ఫలిస్తుందని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. అందుకని నేను ఎవరెవరిని ప్రేమించానో చెప్తాను. పాలు పోసేవాడి పెళ్ళం పార్వతికి ఐ లవ్ యూ, సరుకులు కొట్టువాడి పెళ్ళం సరస్వతికి ఐ లవ్ యూ, నాకు టీచింగ్ చేసిన టీచర్ కి ఐ లవ్ యూ, బ్రోకర్ గాడి పెళ్ళం భువనేశ్వర్కి ఐ లవ్ యూ, అగ్రహారంలోని అనుష్కకి ఐ లవ్ యూ. ఈ లవ్లన్నీ ఓకే అయితే వాళ్ళందరినీ ఇక్కడికి తోలుకొచ్చి గ్రూప్ గా వాళ్ళ చేత తలనేలాలు ఇప్పించి కానుకగా నీ హుండీలో వేస్తాను. నువ్వే నన్ను కాపాడాలి. ఏరా అంతేనా? ఏంట్రా గాడిద మొక్క, ఏంట్రా ఎప్పుడు చూసినా షాక్ అయి ఉంటావు? నీ వల్ల నాకు కంగారు పడుతుంది. ఫలించడం దండం పెట్టుకో. అయ్యో ముసుగుడు పెట్టా. ప్రియా, ఐ లవ్ యూ. ప్రియా, రియల్లీ ఐ లవ్ యూ. నా గురించి నీకేం తెలుసు? ఒక అమ్మాయి అని తెలుసు. నేను ఎవరో నీకు తెలుసా? అవసరం లేదు. నా క్యారెక్టర్ ఏంటో తెలుసా? అవసరం లేదు. నేను ఎవరినైనా లవ్ చేస్తున్నానో లేదో తెలుసా? అవసరం లేదు. అయితే నేను ప్రేమించాల్సిన అవసరం లేదు. ప్రియా, ఒక అమ్మాయి కులం, గోత్రం, కుటుంబం ఇవన్నీ తెలుసుకుని ప్రేమించాల్సిన అవసరం లేదు. దాని పేరు లవ్ కాదు.
నిన్ను చూడగానే నువ్వు నాకు నచ్చావు. అదే లవ్. ఐ రియలీ లవ్ యూ. సారీ, నాకు దాని మీద నమ్మకం లేదు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తర్వాత పుట్టేదే ప్రేమ. మంచి ఫ్రెండ్స్ అయ్యాకే ప్రేమ కలుగుతుంది. ఓకే, నేనంటే ఇష్టం లేదనలేదు, నా మీద లవ్ లేదన్నావు అంతేగా? కరెక్ట్. సరే, ఇక్కడున్న 30 రోజులు ఫ్రెండ్స్ గా ఉందాం, ఒకరినొకరు బాగా అర్థం చేసుకుందాం. ఊరికి వెళ్లే ముందు ఇద్దరం ఇదే చోటికి వద్దాం. ఆ రోజు నా మీద లవ్ ఉందో లేదో చెప్పు. ఓకే? మన మనసులు కలవకపోతే అప్పుడు ఇదే చోటికి వద్దాం. ప్రియా, నిన్ను మర్చిపోతానని చెప్తాను. ఇద్దరం గుడ్ బై చెప్పుకొని విడిపోదాం. డీల్?